నమో భగవతే శ్రీరమణాయ. రమణులు చెప్పిన కథలు గాది. భక్తుడు, గత జన్మలో నేను ఫలానా అని తెలుస్తుందా? భగవాన్, అదెట్లా తెలుస్తుంది? వాసనా వశం వలన సంచరిస్తారే గాని గత జన్మలో ఫలానా జీవినని ఏ ఒక్కరికి తెలియదు. అదే మరుపు అని ఈ కథ చెప్పారు. కోసల దేశంలో గాది అనే బ్రాహ్మణోత్తముడు దైవీ సంపదతో విరాజిల్లేవాడు. అతడొకనాడు బంధుమిత్ర పరివారాన్ని త్రోసిరాజని అడవులకేగాడు. అక్కడ తామర కలువలతో కప్పబడి స్ఫటిక జలాలతో నిండిన సరస్సులో కుత్తుక బంటి నీట నిలిచి 8 మాసాలు తపించాడు అదే పనిగా. అప్పుడు నీలమేఘశ్యాముడైన విష్ణు భగవానుడు అతనిని అనుగ్రహ దర్శనమిచ్చి వరం అడగమన్నాడు. గాది కన్నుల వెలుగు నిండగా కొలనుగట్టుపైకి వచ్చి నారాయణుని కాళ్లపై సాగిలపడి అచ్యుత, మాధవ, వామన, ఋషికేశ ఇత్యాది కేశవనామాలతో స్తోత్రగానం చేసి హరిని సంతోషపెట్టాడు. ఆపై హరితో, భగవాన్, నాకు పరబ్రహ్మైక్యము చెందవలనన్నదే ఏకైక కోరిక. అందుచేత ఏ అనిర్వచనీయమైనట్టి నీ శక్తిచే ఈ సకల భువనాలను ఆశ్చర్యకరంగా సృజించావో ఆ మాయను నాకు దర్శింపచేయి. ఆపై నీ దయ అని వినమిత గాత్రుడై వేడాడు. విష్ణువు తన తెలికన్నుల కరుణారస వృష్టిని అతనిపై కురిపిస్తూ, గాది, నేను బ్రాహ్మణ ప్రియుడను. నీ పలుకులలోనే బ్రహ్మత్వం తొణికిసలాడుతున్నదోయ్. సందేహమేలా? మాయా ముచ్చటను తీర్చుకుందువుగానిలే. ఆపై సర్వబంధ విచ్యుతుడవై అవిచ్యుతమైన ఆత్మానుసంధానమును పొందగలవు. అచ్యుతుడనైన నన్ను సంతృప్తిపరిచిన నీకు లోటేమి అని గుండె జల్లుమనేలా దరహాసం చిందించి నీటిపై గీచిన గీతవలే అదృశ్యమైనాడు. ఆనందమగ్నుడైన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు కొంతకాలం ఆ అడవిలోనే సత్కాలక్షేపం చేస్తూ ఓనాడు తాను నిత్య స్నానం నెరవేర్చే కొలనుకు వెళ్ళాడు. హరి సందర్శనాన్ని తలపోస్తూ నీట మునిగాడు. కానీ రోజూ పఠించే స్నాన మంత్రాలన్నీ మర్చిపోయాడు. ఇంతలోనే అతనికి ఈ విధంగా స్ఫురించసాగింది అనుభూతి అయి. అతడు పూర్వం నివసించిన గృహంలో ఏదో రోగ కారణంగా చచ్చిపడి ఉన్నాడు. కుటుంబమంతా చుట్టూ చేరి రోధిస్తున్నారు. భార్య పాదాలపై పడి పిల్లలు తల చుట్టూ కూర్చుని కొంతసేపటికి ఇతర బంధువులు వీరిని ఓదార్చి అతని శరీరాన్ని పాడిపై మోసుకొని పోయి శ్మశానంలో బూడిద చేశారు. తరువాత అతడు మరో స్త్రీ గర్భాన్ని ప్రవేశించాడు. ఆమె శ్మశాన కాళిని తలపించే శరీరవర్ణంతో ఉండి ఉచ్చం నీచం తెలియక ఏది పడితే అది భక్షించే నికృష్ట జాతికి చెందినది. పిండావస్థలో అతడు అమిత క్లేశాన్ని పొందుతూ ఒకనాడు జన్మించాడు. ధర్మానికి సంబంధించిన ఏ పదమో దానికి కనీసం సుదూర భావాన్ని స్ఫురించేది ఏదీ కూడా వారికి తెలియదు. అతడు యువకుడై అడ్డమైనవి తినడంతో పేరుకొన్న కండలతోటి మసిబుగ్గును మరిపించే శరీరంతో ఉన్నాడు. ఇంతలోనే అతనితో రంగులోనూ దుర్వాసనాయుత చిత్తంలోనూ పోటీ పడే పిల్లనిచ్చి పెళ్లి చేశారు. వారికి పుట్టిన సంతానం గూర్చి మరి వర్ణించనక్కర్లేదు. చూస్తుండగానే పలు వసంతాలను మింగి గ్రీష్మ ఋతువును పరిహసించే వార్ధక్యం వచ్చేసింది అతనికి. ఓ మాయిదారి రోగం వచ్చి భార్య బిడ్డలను పొట్టను పెట్టుకొని ఇతనిని ఏకాకిగా మిగిలిచ్చింది. కామవాంఛ ఏమాత్రం తరగకపోగా ఇంకా పొంగి పొర్లేసరికి అతడు బహుదేశదిమ్మరి అయ్యాడు. చేతికి అందినది వీరు వారు దయతల్చి పారవేసింది దొరకబుచ్చుకొని కడుపుకు నింపుకుంటూ తెగిన గాలిపటంలా తిరుగుతూ కీరదేశం ప్రవేశించాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే రాజవీధుల వెంట తిరుగాడసాగాడు. సంతానం లేని ఆ దేశపు ఏలిక మరణించాడు. కొత్త పాలకుడు కావాలి. ఆ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి సర్వాలంకృతమైన పట్టపుంటేనువును వీధి విహారం చేయుటకు స్వేచ్ఛగా వదిలారు. అది నేరుగా ఈ నికృష్టుని వద్దకు వచ్చి తన అంబారీపై ఎక్కించుకొని తొండమెత్తి పెద్ద గీంకారం చేసింది. అంతే. మంత్రి సేనా పరివారమంతా ఒక్క పెట్టున తమ కొత్త రాజుకు జై జై ధ్వానాలు చేశారు. రాజభవనానికి తరలిపోయారంతా. గతించిన రాజుకు అనేక మంది రాణులు. వారంతా తమ కొత్త ప్రభువుకు అభ్యంగనం స్నానం చేయించి రాజోచిత అలంకారాలు కావించి తమ అనురాగాన్ని ఒలకబోస్తూ అతనిని నవరత్న స్థగిత సింహాసనంపై సుఖాసీనుని చేశారు. తమ ప్రభువును పోగొట్టుకున్న శూన్యస్థితిలో లభించిన ఇతగాడి కులగోత్రాలు ఎవరికీ అక్కర్లేకపోయాయి. మంత్రులు, సలహాదారులు అతనికి ధైర్యం నూరిపోశారు. పాలనా విషయమై ఎటువంటి సంకోచం, అధైర్యపడవద్దని, అతడు ఆ మకుటంపై కూర్చుని ఉంటే తమ నైపుణ్యంతో పరిపాలన అదే సాగిపోతుందని. రాజు పేరు ఇప్పుడు గాలవుడు. అతడు తన అసంఖ్యాక భార్యామణులతో సుదీర్ఘకాలం సుఖభోగాలు అనుభవించాడు. వారికి అనేక మంది సంతానం కలిగింది. అంతా హాయిగా జరిగిపోతుంది.
గాలవునికి క్రమేపీ పైగొన్న వార్ధక్యం చేతనేమి విసుగు చేతనేమి కామవాంఛ సన్నగిల్లింది. ఒకనాడు గాలవునికి ఓ వింత కోరిక పుట్టింది. అంతే. తన రాచవేషం తీసేసి పూర్వపు సామాన్య వేషం కట్టి వీధులలో సంచరించసాగాడు. అతని గత జీవితపు బంధువులు దరిద్రులై తిరుగుతూ ఎదురై అతనిని గుర్తుపట్టారు. ఒరే కంఠంజా అంటూ అతన్ని పలుకరించి తమ ఆశ్చర్యానురాగాలను ప్రకటింపబోయారు. ప్రమాదాన్ని శంకించిన కటంజడు వారిని తప్పించుకొని అంతఃపుర ప్రవేశించాడు. అయితే ఈ సంఘటనను అప్పటికే నగరిలోని చాలామంది చూసి ఆశ్చర్యంగా చెప్పుకోసాగారు. బంధువులు అతనిని వదలక అంతఃపురం దాకా వచ్చి తమ పరిచయాన్ని చెప్పుకున్నారు. దానితో రాణులకు అంతఃపురవాసులకు తమ ప్రభువు నీచమైన జాతివాడని అవగతమై పోయింది. కటంజుడు ఎంత నమ్మించబోయినా వారెవ్వరూ నమ్మలేదు. రాణి జనమంతా అతడి సాంగత్యంతో తమ శరీరాలు పురుగులు పట్టినట్లు యావగించుకుని ఒక పెద్ద మంటను రగిల్చారు ఉద్యానవనంలో. అందరూ అందులో దూకేశారు. గాలవుడు, అదే కటంజుడు ఎంత వారించినా వినకుండా వారిని చూచి తదితర పరివారం, మంత్రులు, సేనాధిపతులు, పురోహితులు అంతా ఆత్మహత్య చేసుకోసాగారు. తమ పాపం అగ్నిలో ప్రక్షాళన చేసుకుందామని. ఈ వార్త ఆ అగ్ని కూడా దావానలంగా వ్యాపించగా నగరమంతా చూస్తుండగానే పెద్ద జ్వాలాపర్వతంలా కనిపించసాగింది. కటంజుడు ఇలా తలపోశాడు. నీచ జాతి వాణ్ణి నాతోటి సంపర్కమే వారికి ఇంత పాపాన్ని కలిగిస్తే ఇక ఆ నీచుణ్ణే స్వయం నేనైనా నాకెంత పాపం పేరుకొని ఉండాలి అనుకుంటూ ఆ మంటల్లో దూకేశాడు. సరస్సులోని శీతల జలాల్లో మెడలోతు నీటిలో నిలబడి మంటల్లో మాడినట్లే కలవరిస్తున్నాడు ఆ గాది. అంతా 4 గడియల కాలంలో గాది మనసు ఆ మాయా ప్రభావం నుంచి విడివడింది. త్వరలోనే స్ఫటికంలాగా జలాల వలె నిర్మలమైంది. అనుష్ఠానం పూర్తి చేసుకుని కుటీరం చేరుకున్నాడు. ఒక్కసారి తనకు కలిగిన అనుభవాన్ని తరచి చూశాడు. వాంఛల చేత తరమబడుటయే తన అనుభవ వృత్తాంతానికి మూలమని నిర్ధారించాడు. ఇదే సూత్రం జీవులందరికీ వర్తిస్తుందని, మొత్తం లోకానికే వర్తిస్తుందనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అతనికి దానిని నిర్ధారించి అతని మనసుకు నిశ్చయాన్ని కలిగించే విజ్ఞుల అనుభవ వచనం కావాలి. సర్వహృద్గుహవాసి అయిన పరమేశ్వరుడు అతని భావాన్ని గ్రహించాడు. ఒకరోజు గాది తన కుటీరంలో సంధ్యావందనం చేస్తుండగా బ్రహ్మ వర్చస్సుతో వెలిగిపోయే బ్రాహ్మణ దేవత విచ్చేశాడు. గాది అతనిని పూజించి మధుఫలాలతో విందు చేశాడు. కొంత విశ్రాంతి అయిన పిదప ఇరువురు ఆత్మజ్ఞాన కథలలో ఆడుకున్నారు. అప్పుడు అతిథిదేవుడు తాను విన్న అద్భుత వృత్తాంతాన్ని వర్ణించాడు. నేనొకసారి కీరదేశ సమీపంలో నివసించే నా బంధువుల ఆహ్వానంపై వెళ్ళి వారింట కొంతకాలం గడిపాను. అప్పుడు ఆ దేశంలో జరిగిన ఒక అపూర్వ సంఘటనను విన్నాను. కీర దేశాధిపతి మరణించగా ఒక అపరిచితుణ్ణి రాజుగా చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు ఎటువంటి ఆటంకం లేకుండా గడిచాయి. ఒకనాడు ఆ ప్రభువు యొక్క నిజకులం కడు నీచమైన చండాలురని వెల్లడైంది. అంతే. రాజపరివారం, మంత్రిసేనానులు, బ్రాహ్మణ కులం, ఇంకా సాంప్రదాయస్తులు అనేకులు కుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం వినగానే ఆ స్థల సాన్నిధ్యంలో నివసించినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ప్రయాగ క్షేత్రం వెళ్ళి త్రివేణి సంగమ తీర్థ సేవనం తీసుకుని తీర్థ దానాదికాలు నిర్వహించి కృత్య చాంద్రాయణ వ్రతం సలిపి తిరిగి వస్తూ ఇక్కడికి చేరుకున్నాను. మీ వంటి తపోధనుల సాంగత్యం చేత నా పాపం పూర్తిగా ప్రక్షాళనమైనట్లు విశ్వసిస్తున్నాను. ఇక నాకు సెలవియ్యండి అని పలికి అతిథి వెళ్ళిపోయాడు. గాది ఆశ్చర్యానికి అంతు లేదు. తాను విన్నది తనకు కలిగిన అనుభవ వృత్తాంతమే. తాను స్వప్నంగా కన్నది ఇతడు నిజంగా జరిగిందని చెబుతున్నాడు. నిజానిజాలు తేల్చుకోవాల్సిందే అనుకుంటూ అతడు తాను కలలో సంచరించిన హూణ మండలానికి వెళ్ళి తన జన్మభూమిని, ఇతర వ్యవహార స్థలాలను చూచాడు. తరువాత కీరదేశం చేరుకున్నాడు. అంతా తాను కలలో కాంక్షించినట్లే యథాతథంగా ఉంది. కొంత అంతర వివేచన చేయగా విష్ణు భగవానుడు తనకు వాగ్దానం చేసిన మాయానుభవం ఇదేనని గ్రహించాడు. తిరిగి స్వస్థానం చేరుకుని నిష్పాషి అయిన ఆ బ్రాహ్మణుడు ఒక కఠోర తపశ్చర్యకు పూనుకున్నాడు. జలమే ఆహారంగా 1 ఏడాది పాటు అనుష్ఠానంలో ఉన్నాడు. సంతసించిన నారాయణుడు ప్రత్యక్షమై, పాపరహితుడా, ఎందుకీ తపస్సులు? నీవు కోరిన మాయను దర్శించావా? ఇంకేం కోరిదవో చెప్పు నిర్భయంగా అన్నాడు. గాది గగుర్పాటుతో సాగిలపడి లేచి, ఋషికేశ, నాకు ఏ కోరిక మిగులలేదు నీ కృపచేత. కానీ ఈ మాయ నాకెలా కలిగిందో కొంచెం వివరించు అన్నాడు. విష్ణువు చెప్పసాగాడు. భూసురాగ్రణి, ఈ సమస్త విశ్వానికి విశ్వాసమే కారణం. మనసు దానికి భూమిక, సంకల్పమే స్వరూపం.
నీవెలా సంకల్పిస్తే అలా ఏర్పడి నీ విశ్వాసం చేత నీ మనసులోనే నిలిచి నిన్ను సంచలింపచేస్తోంది. అది ఎందుకు, ఎట్లు అనే ప్రశ్నలు నిరర్ధకం. అవన్నీ కూడా నీ స్వరూపనిష్టను భంగపరిచే మాయాజాలమే. ఏదో మాయను చూడాలని కోరావు, నీకది లభించింది. ఇప్పుడు అది చాలనుకుంటున్నావు. దానిని దాటిపోవుటయే నీకు కర్తవ్యం. విచారం లేకుండాటయే ఆత్మవిస్మృతికి కారణం. కాబట్టి అవిచారమే ఘోరపాపం, ఆత్మవిచారమే పరమపుణ్యం. ప్రపంచపు సంఖ్యల నుంచి ఆత్మలోకి విడుదల చేసేది. దానిని అభ్యసించు. ఇకపై మాయ నిన్ను చేరలేదు. జీవన్ముక్తునిగా భాసిస్తూ 1 దశాబ్దం గడిచాక విదేహ కైవల్యాన్ని అందుకో. నీయందు నా దయ అపారం సుమా అని దీవించి తిరోహితుడైనాడు. సర్వ సంశయ వినిర్ముక్తుడైన గాది అదే తావులో తన తపస్సును కొనసాగించాడు. హరి కరుణ చేత అతనిని ఆత్మవిచారం ఆవేశించింది. త్వరలోనే అతడు బాగా ఎండిపోయిన కాయలో పెంకు నుంచి విడిపోయిన కొబ్బరి వలె దేహభావన నుంచి విడుదల పొందాడు. జీవన్ముక్తుడై విహరిస్తూ సచిదానంద పరబ్రహ్మంలో విలీనమయ్యాడు. హరే రమణ.